అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. నేను చేసే వీడియోలు కానీ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అమ్మ. మీరు సపోర్ట్ ఇస్తేనే కదా నాకు వచ్చి నేను ఇంకా చేయగలను. ఇక్కడ కూడా కట్టు పొయ్యి మీరు చేయాలనుకుంటున్నా కదా, సరుపు పూసాను. గోంగూర ఇవ్వనండి. మనం సంతకి వెళ్ళి తెచ్చుకుంటే చిన్న చిన్న కట్టలు ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ఎంత పెద్ద కట్టలు ఉన్నాయో. కనిపిస్తుందా క్లారిటీగా? మనం సంతకి వెళ్ళినప్పుడు 20 రూపాయలకి ఇస్తారు కదా, ఇది ఎంత అయ్యాయి కట్ట? 10 రూపాయలు. చూడండి మనకి ఆర్గానిక్గా పడినట్టు దొరికిద్దండి. ఎంత బాగుంటుంది. ఇది నాటు గోంగూర. మనకి ఎంత అంటే సేమ్ గోంగూర దొరికింది కదా, ఇది నాటు గోంగూర. ఇంత కట్టు ఎంత పెద్దగా ఉందో కదా, మనకి ఇది కొనాలంటే దగ్గర 40 రూపాయలు అయిద్దేమో. పల్లెటూరులో ఉంటే ఇదేనండి లాభము. కొన్ని మనకు దొరకవు, ఇక్కడ కొన్ని దొరుకుతాయి కానీ కొన్ని మనకు దొరకవు ఏమైనా కూడా. కానీ అవకాశం ఉన్నోళ్ళు మాత్రం వచ్చినప్పుడు తీసుకోండి ఎక్కువ. తర్వాత మనకి తక్కువ తాలింపు వేసుకున్న బాగుంటుంది. నాటు గోంగూర పల్లెటూరులో ఎక్కువ ఇష్టపడతారు, సేమ్ గోంగూర ఇష్టపడరు. చూడండి ఇదిగో ఈంది చూసారా, మంచిగా అమ్ముతాడు, బాగా తక్కువగా ఇచ్చిపోతాడండి. అది తీసుకొచ్చిన ఆయన మొత్తం ఇక్కడే అమ్మేశాడండి. తలా ఒకటి తీసేసుకున్నారు, ఇక్కడే అయిపోయింది. ఇలా తీసుకొస్తే అలా అయిపోద్దండి. పల్లెటూరులో అట్లా కొంటారు ఏదైనా కూడా. భలే ఉంటుంది, మనకు అవకాశం దొరకదు. ఆయన చేలోని తెచ్చాడు, ఎడ అమ్మాడు, కూర్చోన్నాడు. మంచి అందుకే నేను ఫ్రీగా కొంచెం తొందరగా పెద్ద కట్టలు కట్టుకొని వచ్చాడు. అందరూ అట్ట కట్టుకోరారు. ఏ ఊరన్నా మీదే? శాఖారం నుంచి వచ్చి ఇంత ఎట్టొచ్చావన్నా? ఇంత దూరమా? ఆటో చూసారు కదండి, ఆటోలో తీసుకొచ్చారంట. కానీ పల్లెటూరు వచ్చినప్పుడు మాత్రం 2 కట్టలు తీసుకోండి. నాటు గోంగూర భలే ఉంటుందండి. తీసుకున్నాను. ఎక్కువ శాతం గోంగూర ఉడవబెట్టుకొని పచ్చిమిరపకాయలు పచ్చి కడుక్కొని రోడ్లు దంచుకొని చేస్తారమ్మ ఇక్కడ ఎక్కువ. కొంతమంది ఏమో 2 కలిపి ఉడవబెట్టుకుంటారు. ఇది నాటు గోంగూర, సేమ్ గోంగూర కాదు, నాటు గోంగూర. పల్లెటూరులో ఎక్కువ ఉంటుంది ఇది. సేమ్ గోంగూర అంటే అది ఎర్ర గోంగూర అంటే అది తినరేడు ఎక్కువ. ఇది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. దీంట్లో ఇంత పెట్టి వాటర్ వచ్చి ఉంటాయి. ఈ గోంగూరకి ఎలాంటి మందులు కొట్టరమ్మా. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, వేస్తారు, వేసినాక ఒక్కసారి అంత హైట్ రాగానే పీకేస్తారు. ఒక 2 మూరలు హైట్ రాగానే పీకేస్తారు కాబట్టి ఎలాంటి మందులు కొట్టరు. దీంట్లో కొంచెం నీళ్ళు పోస్తున్నా. ఇన్ని తెచ్చావు, అవి సరిపోతాయి. నేను ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఇది చూడండి, దీనికి కవర్ కాల్చి వేసాను. ఎట్లా కవర్ బొడుకులు పడి ఇంకా ముద్ద అయింది. అది బొడుకులు పడి పొయ్యి మండుతుంది. అటు పొట్టు పొయ్యి అంటే నేను కప్పారం బిల్ల ఇంతకుముందు ఇదంతా కప్పారం బిల్ల వేసి వెలిగిస్తుంటా. అది పొట్టు పొయ్యి కాబట్టి. ఇది కట్ల పొయ్యి కదా, కప్పారం బిల్లకి అంటుకోదమ్మా. అందుకని కవర్ ఉంటుంది కదా, మనం ఏమైనా కూరగాయలు తెచ్చుకున్న కవరు, ఆ కవర్ కాల్చి వేసాను. అది మండుతుంది కదా. చాలామంది కట్ల మీదనే వండుకుంటారు. కొంతమంది ఏంటంటే అన్నం బయట వండుకొని నీళ్ళు కాసుకొని కూర ఒక్కటే ఇంట్లో చేసుకుంటారు. పాలు కూర ఇంట్లో చేసుకుంటారు. నేను ఉడికినాక చూపిస్తాను. ఈలోపు ఇది పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఈ కడుక్కొని దంచుకుంటారు రోట్లు వేసి. ఇవన్నీ అయిను ఈ మిరపల తోట తెల్లగా ఉన్నాయి కానీ భలే మంటున్నాయి. ఆ గోంగూర నాకు తెలిసి ఆ నీళ్ళలో అన్నీ సరిపోతాయి. నేను దంచుకుంటా చూపిస్తాను. గోంగూర ఉడికింది, దింపేసుకుంటున్నా. ఇంకా దింపేసి అన్నం పెడతా పొయ్యి మీద. ఇప్పుడు ఇది పచ్చడి చూపించాలంటే ఎండండి. రోడ్డు కాడ చూడు అసలు ఏం ఎండ ఉందో. అసలు ఎండ కనిపించితే లేదనిపిస్తుంది. అన్నం పెట్టేసుకుంటున్నా. కొద్ది చల్ల వస్తున్నాను, ఎండ ఏమైనా తగ్గిద్దేమో. అన్నం ఉడికి నాకు దొక్కుతాను. అన్ని పచ్చిమిరకాయలు వేసానమ్మ, కొన్ని వేసాను. మంట ఎక్కువ ఉంది మిరపకాయలను. అదిగో ఉప్పు ఇంకొంచెం వేస్తున్నా. అట్నే ఎల్లిపాయలు వేస్తున్నా. అన్ని ఎల్లిపాయలు అది బాగా మెదిగినాక గోంగూర వేసుకుందాము. బాగా మెదిగింది కదా, ఇప్పుడు గోంగూర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదమ్మా, ఈ నీళ్ళతోటి పూసామని ఇతర సామాన్ తోముకుంటే బిందెలు కానీ పూసామని తోముకుంటే మాత్రం కొద్దిసేపు ఇది వేసి ఊరకట్ట
తడి అంటించాలి, ఈ నీళ్ళని తడి అంటించాలి. తర్వాత సబీన రుద్ది అంటే భలే వస్తాయి. ఇత్తడి సామాన్ కానీ, రాగి సామాన్ కానీ, పూజ సామాన్ కానీ భలే దోముకుంటారు ఇక్కడైతే. కొంచెం మెదిగినాక ఇది సేమ్ గోంగూర తిన జోన్గా మెత్తగా అయిపోయింది. నాటు గోంగూర కదా, అందుకు అట్టుంది. బయట పులుపు ఉందమ్మా మంటుంది. ఉప్పు కూడా వేస్తున్నా. ఇంకా ఉప్పు ఎరగడ్డలు అన్నీ వేసేసుకుంటాం ఒకసారి. నాకు తెలిసి ఇంకా ఉప్పు పట్టిద్ది, అంత మంట పడుతుంది. ఇంకా అంత కలిపేసి ఇంకొద్ది నూరుకొని తెచ్చి తోడేసుకుంటాం. మంటాపు ఇంకేమంటే తీసుకోండి. అప్పుడు సిప్పేసి ఉంచేవాళ్ళు పూలు కదా, సిప్పులు కట్టి మొత్తనే అన్నం వస్తున్నట్టు. మా ఊరికి దగ్గరలో ఉన్న టౌన్లోకి వచ్చామండి. అంటే ఇదే ఉంటుంది మాకు దగ్గర 10 కిలోమీటర్లు. అంటే మాకు దగ్గర టౌన్ ఇదేను. పొద్దున్నే టైం 6:30 అయింది. ఇక్కడ నేరేడుకాయలు అమ్ముతున్నారు. మదనపల్లి నుంచి వస్తాయంట. ఇవి కొనుక్కున్నాము, కానీ హైదరాబాద్ కన్నా ఇక్కడ రేట్ ఎక్కువ అండి. చూపిస్తాను. ఎక్కడ పట్టినా కూడా అండి తెలుగుదేశం జెండాలు వెలిగిపోతుంటాయి. ఇంటూరు నాగేష్ మాకు దగ్గర ఉంటారు. ఎటు ఏ బోర్డులు పట్టినా అయ్యాయి. మనం ముంచుంది కదా, ఎటు తిప్పినా కూడా ఆ పైన నాగేసు. మీకు ఇక్కడ ఎందుకు తీస్తున్నారు అనుకుంటే, ఏందమ్మ పొద్దున్నే మీ టౌన్ అయితే ఎందుకు అనుకుంటారేమో. మాకు ఇక్కడ మొక్కలు పొద్దున్నే అమ్ముతారండి, తక్కువలో దొరుకుతాయి వేసే మొక్కలు. నేను దానికోసం వచ్చాను. అది వచ్చా కదని ఇక్కడ చూపిస్తున్నాను అంతే. పొద్దున కాబట్టి ఇక్కడ ఏ ట్రాఫిక్ లేదు. కొంచెం ఎండబడ్డామంటే అసలు ఉండలేము. ఏమేమి మొక్కలమ్మా? కట్టేదేని ఎంత? కట్టేదేని 20 రూపాయలు. ఈ ఏం చామంతే? అన్ని రంగులు, ఎర్ర చామంతి, పొట్టు కలర్, తెలుపు, పసుపు. ఇదిగోనండి, మొక్కకి ఒక కట్టలో 10 మొక్కలు ఉంటాయా? 10 ఉంటాయి, 5, 6 ఇవి ఎక్కువ ఉన్నాయి కదా వంగ చెట్లు. వంగ చెట్లు ఎక్కువే కడతాం. బంతి కూడా ఎక్కువే ఉన్నాయి. తక్కువ కడతాం. బంతినారు కూడా ఇవే ఉన్నాయి కదా. 10 మొక్కలు దాకా ఉన్నాయి దాంట్లో. ఆహా, లిల్లీలు 30 రూపాయలు, 20 రూపాయలు. ఏది? ఇది కనకాంబరాలు నారండి.
మాకు ఇట్లా అమ్ముతారు. ఉదయాన్నే రోజు ఉంటుంది కదమ్మా, ఇసుక నెలలో వస్తుంది. అసలు భలే అమ్ముతారండి. ఎనీ టైం అంటే సాయంత్రానికి అయిపోతాయేమో. అంటే మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. ఇది లిల్లీలు కూడా మనకు కవర్లో పెట్టుంటే ఎక్కువ రేటు, కవర్లో లేదు కదా అందుకు తక్కువ రేటు అనమాట. ఈ ప్యాకెట్లు 20, ఏదైనా 20 రూపాయలు. కొంటానికి బేరాలు వస్తున్నారండి ఎక్కువ. మనం పక్క నుండి నేను తీసుకొని నీకు చూపిస్తాను. అక్కడ ఇది రైతు మార్కెట్. ఎక్కడ చూసినా కూడా అండి తెలుగుదేశం అనేది ఏకగ్రీవంగా వచ్చింది కదా. ఇది రైతు మార్కెట్. ఇక్కడ కూరగాయలన్నీ రైతులు తీసుకొచ్చేస్తారండి ఉదయాన్నే. కొంతమంది రైతులు కూడా అమ్ముకుంటారు, కొంచెం తక్కువలో ఉంటాయి. ఇది చూపిస్తాను. అంటే సంతలు ఉండవు మాకు. ఇక్కడ మా దగ్గర ఏంటంటే సండే మార్కెట్ అట్లా ఉండదండి, ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఈ మార్కెట్ ఇట్లానే ఉంటుంది. పొద్దుగా ఉంటుంది, రాత్రి 10 వరకు ఉంటుంది. ఊర్లో అంటే మనకి అక్కడ హైదరాబాద్ అంటే ప్రతి దగ్గర ఒక సంత, ఆదివారం అది ఇక్కడ, శనివారం అది అట్లా ఉంటుంది. ఇట్లా కాదు, ఇది రోజు ఉంటుంది. పెళ్ళిళ్ళకి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. భలే ఉంటాయండి, ఏం కావాలన్నా తీసుకోవచ్చు. నాకు ఇప్పుడు పచ్చిమిర్చి కావాలి, నేను తీసుకుంటాను. ఎట్లుందమ్మా కూర? పుదీనా ఎంత అటు ఏం కావాలన్నా కూడా ఫుల్ అండి. మనకు ఎలాంటి ఫంక్షన్ అన్నా ఇట్లా వచ్చి తీసుకెళ్తారు. అంటే మన సికింద్రాబాద్ మార్కెట్ ఎట్లా ఉంటుందో గోంగూరకు అట్లా ఇక్కడ రేట్లు కూడా వేస్తుంది. ఎక్కువ కూరగాయలు టౌన్లోకి వచ్చారంటే తీసుకెళ్తాం, వారానికి మౌనంగా తీసుకెళ్తారు ఇక్కడ నుంచి. ఎట్టైనా కూడా కొంచెం పుదీనా కొత్తిమీర తక్కువ వాడతారు. నేను అదే చెప్పాలి, మా దగ్గర ఎక్కువ వేసుకోరు అని వాయిస్ మరి చిన్నగా వస్తుంది. మాకు తక్కువ వాడతారు కొత్తిమీర పుదీనా అనేది తక్కువ శాతం. అన్ని కూరగాయలు ఉంటాయి కానీ భలే ఉన్నాయి కదా, అంటే ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి చూడు. ఇది 10 రూపాయలకి, ఇది 10 రూపాయలకి. కట్ట 40 అన్నారు కానీ ఇడిగా కూడా ఇస్తారండి. ఇది ఎక్కువ వాడరు కాబట్టి 10 రూపాయలకి ఇస్తున్నారు. మనకు కట్ట చీల్సి ఇవ్వరు కదా, ఇది అట్లా ఉండదు. నేను చెప్పలేదు, పల్లెటూరు రైతు మార్కెట్ ఇట్లా ఉండదండి. ఆ కట్ట ఒక్కసారి కట్ట చూపిస్తాను. ఆ కట్ట 40 రూపాయలు అయితే ఆవిడ ఇప్పు తీసి మనకి ఇచ్చింది. అది కానీ బయట ఎవరు తెలియపోయినప్పుడు రక్క అన్న అనే మామ అనేది సంబోధిస్తారు కానీ ఆంటీ అంకుల్ అనేది ఉండదు. చూడు కొయ్యి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉంటుంది చూడండి, మనకు ముదిరిపోయి అవ్వపడద్ది. చూడు ఎంత ఫ్రెష్ ఉందో. అది పల్లెటూరు కంటే ఇట్లా ఉంటుంది, మనకి అట్లా ఉండదు కదా. ఇది కొనగంటి కూర, అది పెరుగు తోటకూర. ఇది పెరుగు తోటకూర ఎంత లేతగా ఉంటుందండి. అందుకే నేను వేసేటప్పుడు చూపిస్తాను. మేము పల్లెటూరులో పెరిగినాం కాబట్టి మీకు చూపిస్తాను. మేము అక్కడ చేసుకున్నాము ఇలా ఉంటుందనని. మేము ఒక్కొక్క నేర్పింది కదండి. చుక్క కూర, పత్తి ఆకుకూర ఉంటుంది. ఇవన్నీ రైతుల దగ్గర అండి కొనుక్కొచ్చుకున్న మూటలు, గోంగూర మూటలు. ఇటు ఒకసారి చూపిస్తాను. కొయ్యి తోటకూర అసలు ఏది పట్టినండి భలే ఫ్రెష్గా ఉంటుంది. ఉదయాన్నే మార్కెట్కి వస్తారు, నైట్ బిగుతారు, ఉదయాన్నే తీసుకొస్తారు. రైతులు తీసుకున్న తర్వాత ఎమ్మిడి అన్నీ చిన్న చిన్న బట్టల మూటలు కట్టిపెట్టారు. గోంగూర కానీ పత్తిది అసలు ఎంత ఫ్రెష్గా దొరికిద్ది ఇక్కడైతే. ఇదిగోనండి నేను తీసుకొచ్చిన చామంతి, దాంట్లో 5 ఉన్నాయండి. మేము 3 వేసాము, 3 వేసాము. 7 వాళ్ళకి 2 ఇచ్చాము.
ఇక్కడ ఒక వంగ చెట్టు ఉంది, మొలుసుంది. ఇది కనకాంబరాలు. ఇది సీడ్స్ రాంది. ఇది కూడా కొమ్మలు తీసి పెడితే వచ్చేది. నా దగ్గర ఉంది కదా, ఇది తీసుకొచ్చి నేను అప్పుడు కొమ్మ వేసాను. ఇక్కడ ఒక చామంతి వేసాను. ఇంకా ఏరిది ఇక్కడ వేసాను, చూపిస్తాను. ఇక్కడ ఒకటి వేసాను. ఈ టమాటా మొలకలన్నీ ఎన్ని ఇప్పుడే వేసాను, నీళ్ళు పోయాలి. ఇట్లా వేసాం. ఇక్కడ ఏంటంటే బయట నీళ్ళు శాతం తక్కువ, అందుకే ఎక్కువ బతకవు. మనకు బతికినట్టు కుండీలు ఇక్కడ అంత బతకవు. అందుకు పొలాలకే చూస్తారు. కానీ ఇక ఇంత ప్లేస్ ఉన్నా కూడా ఏ చెట్లు వేసుకోరు తొందరగా. అబ్బార్లు కట్టేసుకొని ఇక అట్లా దేనికో దానికి ఉంచుకుంటారు, కానీ చెట్లు తక్కువ వేస్తారు. ఇది నీళ్ళు పోయాలి కొంచెం, కనిపిస్తున్నాయి క్లారిటీగా. ఇప్పుడు వేసా కదా, ఇది ఇట్లా వాడిపోయింది, ఇట్లా వంగింది. ఇది రేపు ఉదయానికి కానీ వంగినా కూడా మోం అంటలా ఇగురు అనేది పైకి లేచిందంటే బతికినట్టే చెట్టు. అదే గుర్తు. ఇప్పుడు వాడిపోయింది అనుకునే దానికి లేదు. రేపు ఉదయం తెలుస్తుంది బతుకున్నాయా ఎన్ని చచ్చిపోయినాయో రేపు ఉదయం తెలుస్తాయి. సావా బతుకుతాయా వాడినట్టుంది కదా. అదిగోనండి, సాయంత్రం నీళ్ళు పోయినమ్మా తెల్లర లేస్తాయి అని అంటుంది. అదే అండి, అంటే పొలాల్లో చేస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యిద్ది కదా.